ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 21/3/21. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 22/11/87. ఈరోజు బాబా చెప్తున్నారు, మదద్ కే సాగర్ సే పద్మా గునా మదద్ లేనేకి విధి. సహయోగం ఇచ్చే సాగరం నుండి పదమాగుణాల సహయోగం తీసుకునేటటువంటి విధి ఏంటి అనేది ఈరోజు బాబా చెప్తున్నారు. సహయోగం యొక్క సాగరుడైన బాబా నుండి పదమాగుణాల సహయోగం తీసుకునేటటువంటి విధి. आज बाप दादा अपने चारों ओर के हिम्मतवान बच्चों को देख रहे हैं. आदि से अब तक हर एक ब्राह्मण आत्मा हिम्मत के आधार से बाप दादा की मदद के पात्र बनी है और हिम्मत के बच्चे मददे बाप के वरदान प्रमाण पुरुषार्थ में नंबरवार आगे बढ़ते रहे हैं. ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న సాహసవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు, అంటే బాబా పిల్లలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సాహసం యొక్క ఆధారంతో బాబ్దాదా యొక్క సహయోగానికి పాత్రులయ్యారు. సాహసవంతులైన పిల్లలకే తండ్రి యొక్క సహయోగం ఉంటుంది. ఈ వరదానం అనుసారంగా పురుషార్థంలో నెంబర్ వారుగా ముందుకు వెళ్తున్నారు. సాహసవంతులైన పిల్లలకే తండ్రి సహయోగం ఉంటుంది. ఈ వరదానం ఏదైతే బాబా ఇచ్చారో దీన్ని బట్టే పురుషార్థంలో పిల్లలు ముందుకు వెళ్తున్నారు నెంబర్ వారుగా. बच्चों की हर कदम की हिम्मत और बाप की पदम कदमों की मदद हर एक बच्चे को प्राप्त होती है, क्योंकि यह बाप दादा का वायदा कहो, वर्षा कहो, सब बच्चों के प्रति है. और इसी श्रेष्ठ सहज प्राप्ति के कारण ही 63 जन्मों की निर्बल आत्माएं बलवान बन आगे बढ़ती जा रही है. పిల్లల యొక్క ఒక్క అడుగు యొక్క సాహసం మరియు బాబా యొక్క పదమ అడుగుల యొక్క సహయోగం ప్రతి ఒక్క పిల్లలకి ఇది ప్రాప్తింపబడుతున్నది. ఒక్క అడుగు సాహసం వేస్తే పదమా గుణాల సహయోగం బాబా నుండి లభిస్తుంది అనేది ప్రతి ఒక్క పిల్లలు కూడా అనుభవం చేసుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇది బాబ్దాదా వాగ్దానం అనండి లేదా వారసత్వం అనండి, అందరి పిల్లల ప్రతి కూడా ఇది ఏంటది, సాహసవంతులైన పిల్లలకి బాబా సహయోగం. ఈ శ్రేష్టమైన సహజ ప్రాప్తి ఉన్న కారణంగానే ఒక్కడుగు సాహసంతో ముందుకు వేస్తే పదమా గుణాల సహయోగం బాబా నుండి లభించేటటువంటి ఈ శ్రేష్టమైన సహజమైన ప్రాప్తి ఉన్న కారణంగానే 63 జన్మల నుండి నిర్బలాత్మలుగా ఉన్న వాళ్ళందరూ బలవాన్లుగా శక్తిశాలిగా అయ్యి ఈరోజు ముందుకి వెళ్తూ ఉన్నారు అంటున్నారు బాబా. బ్రాహ్మణ జన్మ లేతే పెళ్లి హిమ్మత్ కౌన్సీ ధారణకి, బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే బాబా పిల్లలు అవుతూనే మొట్టమొదట సాహసంతో కూడుకున్నటువంటిది ఏంటి ధారణ చేశారు బాబా పిల్లలు అవ్వడంతోనే. पहली हिम्मत जो असंभव को संभव करके दिखाया, पवित्रता के विशेषता की धारणा की. మొట్టమొదటి సాహసం ఏదైతే మీరు చేశారో అసంభవం అనేది సంభవం చేసి చూపించారు. అదేంటంటే పవిత్రత యొక్క విశేషతను మీరు ఇక్కడ ధారణ చేశారు అంటున్నారు బాబా. అది ప్రపంచవాసులు అసంభవం అనుకుంటున్నారు పవిత్రంగా అవ్వడం, కానీ అది మీరు ఇక్కడ సంభవం చేసి చూపించారు. బాబా పిల్లలు అవ్వడంతోనే మొట్టమొదటి సాహసం ఇది అంటున్నారు బాబా. हिम्मत से दृढ़ संकल्प किया कि हमें पवित्र बनना ही है, और बाप ने पदमा गुना मदद दी कि आप आत्माएं अनादि आदि पवित्र थी, अनेक बार पवित्र बनी है और बनती रहेंगी, नई बात नहीं है. సాహసంతో ఇక్కడ బాబా పిల్లలు అవడంతో దృఢ సంకల్పం చేశారు. ఏమని? మేము పవిత్రంగా అవ్వాల్సిందే.
ఎప్పుడైతే ఆ సంకల్పం చేశారో బాబా కూడా పదమా గుణాల సహయోగం మీకు ఇచ్చారు. ఏమని చెప్తున్నారు బాబా? ఆత్మలైన మీరే అనాదిగా పరంధామంలో ఉండేటప్పుడు, అలానే ఆది సృష్టి ప్రారంభం అంటే సత్యుగంలో పవిత్రంగా ఉండేవారు మీరు. అనేక సార్లు పవిత్రంగా అయ్యారు, అవుతూనే ఉంటారు. ఇది మీకోసం ఏమి కొత్త విషయం కాదు అనేది బాబా తెలియజేశారు. అనేక బార్ కి శ్రేష్ఠ స్థితి కో ఫిర్ సే సిర్ఫ్ రిపీట్ కర్ రే హో. అంటే అనేక సార్లు మీ దగ్గర ఉన్నటువంటి ఆది అనాది అయినటువంటి శ్రేష్టమైన స్థితి ఏదైతే ఉందో పవిత్రత అనేది, అది ఇప్పుడు కేవలం మీరు రిపీట్ చేస్తున్నారు అంతే. अब भी आप पवित्र आत्माओं के भक्त आपके जड़ चित्रों के आगे पवित्रता की शक्ति मांगते रहते, आपकी पवित्रता के गीत गाते रहते हैं। साथ साथ आपके पवित्रता की निशानी हर एक पूज्य आत्मा के ऊपर लाइट का ताज है। ऐसे स्मृति द्वारा समर्थ बनाया, अर्थात बाप की मदद से आप निर्बल से बलवान बन गए। ఇప్పటి వరకు కూడా పవిత్ర ఆత్మలైనటువంటి మీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి మార్గంలో మీ జడ చిత్రాలు ఎదురుగా అడుగుతున్నది ఏంటి? మమ్మల్ని పవిత్రంగా చేయండి. పవిత్రత యొక్క శక్తిని అడుగుతున్నారు. మీ పవిత్రత యొక్క పాటలు వాళ్ళు పాడుతున్నారు, మహిమ చేస్తున్నారు. దాంతో పాటు మీలో ఉన్న పవిత్రతకి గుర్తుగానే ప్రతి ఒక్క పూజ్య ఆత్మకి పైన కిరీటంలో ఏం చూపిస్తారు? ప్రకాశ కిరీటం అనేది చూపించారు పవిత్రతకి గుర్తుగానే. కాబట్టి ఇలాంటి స్మృతి మిమ్మల్ని సమర్థవంతంగా తయారు చేసింది కదా. ఈ స్మృతితో సమర్థవంతంగా అయ్యారు కదా. అంటే బాబా యొక్క సహయోగంతో మీరు నిర్బల నుండి బలవాన్లుగా శక్తిశాలిగా ఇప్పుడు అయిపోయారు. इतने बलवान बने जो विश्व को चैलेंज करने के निमित्त बने हो कि हम विश्व को पावन बनाकर ही दिखाएंगे। निर्बल से इतने बलवान बने जो द्वापर के नामी ग्रामी ऋषि मुनि महान आत्माएं जिस बात को खंडित करते रहे हैं कि प्रवृत्ति में रहते पवित्र रहना असंभव है और स्वयं आजकल के समय प्रमाण अपने लिए भी कठिन समझते हैं, और आप उन्हों के आगे नेचुरल रूप में वर्णन करते हो कि यह तो आत्मा का अनादि आदि निजी स्वरूप है, इसमें मुश्किल क्या है? మీరు ఇప్పుడు ఎంత బలవానులుగా శక్తిశాలిగా అయ్యారంటే విశ్వానికే మీరు ఛాలెంజ్ చేయడానికి నిమిత్తం అయ్యారంటున్నారు బాబా. ఏమేమి ఛాలెంజ్ చేస్తున్నారు? మేము విశ్వాన్ని పావనంగా తయారు చేసి చూపిస్తాం. నిర్బలుల నుండి ఎంత బలవానులుగా శక్తిశాలిగా అయ్యారంటే ద్వాపర యుగం యొక్క పేరు ప్రఖ్యాతి చెంది ఉన్నటువంటి ఋషులు మునులు ఎవరైతే ఉన్నారు మహానాత్మలు, వాళ్ళు కూడా ఏ విషయాన్నైతే ఖండితం చేస్తున్నారో ఏమంటున్నారు? ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అని చెప్తున్నారు. మరియు స్వయం ఈ రోజుల్లో సమయమానుసారంగా మనుషులు పవిత్రంగా ఉండడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న సమయం ప్రకారం చాలా కఠినమని భావిస్తున్నారు. కానీ మీరు వాళ్ళ ఎదురుగా చాలా నేచురల్ సహజ రూపంలో ఏమని వర్ణన చేస్తున్నారు? పవిత్రత అనేది ఆత్మ యొక్క అనాది ఆది నిజ స్వరూపం, ఇందులో కష్టం ఏముంది పవిత్రంగా అవ్వడం అని మీరు వర్ణన చేస్తున్నారు కదా నేచురల్ రూపంలో. వాళ్ళది కష్టం అనుకుంటున్నారు. ఇస్కో కేతి హిమ్మత్తే బచ్చే మదదే బాప్. దీన్ని ఏమంటారు? సాహసవంతులైన పిల్లలకి తండ్రి సహయోగం అని అంటారు. దేన్నైతే అసంభవం అంటుందో ప్రపంచం, ఆ విషయంలో మీరు ఒక్క అడుగు ముందుకు వేయడంతో దృఢ సంకల్పం చేయడంతో బాబా ఎంత ఈజీగా సహయోగం ఇస్తున్నారు. పవిత్రంగా అవ్వడం మీకు కష్టమనే అనిపించటం లేదు సాహసంతో ఒక్క అడుగు వేయడం వల్ల. असंभव सहज अनुभव हुआ और हो रहा है, जितना ही वो असंभव कहते उतना ही आप अति सहज कहते हो. అసంభవము అన్నది మీకు ఇప్పుడు చాలా ఈజీగా అనుభవం అవుతుంది. అనుభవం జరుగుతూ కూడా ఉన్నది కదా. ఎంత వాళ్ళు అసంభవం అంటున్నారో మీరు అంత ఈజీ అని అంటున్నారు. तो बाप ने नॉलेज की शक्ति की मदद और याद द्वारा आत्मा के पावन स्थिति के अनुभूति की शक्ति की मदद से परिवर्तन कर लिया.
కాబట్టి బాబా ఇచ్చినటువంటి జ్ఞానం అనే శక్తి యొక్క సహయోగం మరియు బాబా స్మృతి ద్వారా ఆత్మ ఏదైతే పావనంగా తయారవుతుందో ఆ స్థితి యొక్క అనుభూతి అనే శక్తి యొక్క సహయోగంతో మిమ్మల్ని మీరు పరివర్తన చేసేసుకున్నారు. ఆ సంభవం కూడా మీకు సంభవం ఎలా అయింది పవిత్రంగా అవ్వడం అనేది? మీకు ఎందుకు ఈజీ అనిపిస్తుంది, కష్టం అనిపించడం లేదు? ఒకటి జ్ఞానం యొక్క శక్తి, రెండోది బాబాని స్మృతి చేయడం ద్వారా ఏదైతే ఆత్మ పావనంగా అయ్యే అనుభూతి జరుగుతుందో ఆ అనుభూతి యొక్క శక్తి సహయోగంతో మిమ్మల్ని మీరు ఈజీగా పరివర్తన చేసేసుకున్నారు అంటున్నారు బాబా. यह पहले कदम की हिम्मत पर बाप की పద్మా గుణ మదద్. కాబట్టి మొట్టమొదట అడుగు యొక్క సాహసం ఇది చూపించారు. ఏంటి? పవిత్రంగా అవ్వడం. ఈ అడుగు ముందుకు వేయడంతో బాబా యొక్క పదమా గుణాల సహయోగం కూడా అనుభవం చేసుకుంటున్నారు. మీకు అది చాలా తేలిక అయిపోయింది, కష్టం అని అనిపించటం లేదు. ऐसे ही मायाजीत बनने के लिए चाहे कितने भी भिन्न भिन्न रूप से माया वार करने के लिए आदि से अब तक आती रहती है. कभी रॉयल रूप से आती, कभी प्रख्यात रूप से आती, कभी गुप्त रूप में आती और कभी आर्टिफिशियल ईश्वरीय रूप में आती. 63 जन्म माया के साथी बन करके रहे हो. ऐसे पक्के साथियों को छोड़ना भी मुश्किल होता है. इसलिए भिन्न भिन्न रूप से वो भी वार करने से मजबूर है और आप यहाँ मजबूत है. అలానే మాయాజీతులుగా అవ్వడం కోసం ఒకటి పవిత్రత సాహసంతో ధారణ చేశారు ఇక్కడ. అందులో 1000 అడుగుల సహయోగం బాబా నుండి అనుభవం చేసుకుంటున్నారు. అలానే మాయాజీతులుగా అవ్వడం కోసం ఎన్ని రకాల రూపాల్లో మాయ యుద్ధం చేయడం కోసం ఆది నుండి ఇప్పటి వరకు బాబా పిల్లలు అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది మాయ. అప్పుడప్పుడు రాయల్ రూపంలో వస్తుంటది, అప్పుడప్పుడు మంచి ప్రఖ్యాత రూపంలో వస్తూ ఉంటది, అప్పుడప్పుడు గుప్త రూపంలో వస్తూ ఉంటది, అప్పుడప్పుడు ఆర్టిఫిషియల్ ఈశ్వరీయ రూపంలో కూడా బాబా రూపంలో కూడా వస్తూ ఉంటది. ఎందుకంటే 63 జన్మలు మాయకి తోడుగా ఉంటూ వచ్చారు కదా, సాత్విగా అయి వచ్చారు, మాయ జతలో ఉంటూ వచ్చారు. మరి ఇలాంటి పక్కా సాతీలైన మిమ్మల్ని విడిచిపెట్టడం కూడా మాయకి కష్టం అని అనిపిస్తుంది. అందుకే రకరకాల రూపంలో మాయ కూడా మీతో యుద్ధం చేయడం కోసం వశమైపోయి ఉంది, బలహీనమైపోయి ఉంది. మీతో యుద్ధం చేయకుండా ఉండలేకపోతుంది, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతుంది అంటున్నారు బాబా. కానీ మీరు ఇక్కడ మాయను వదలడంలో దృఢంగా ఉన్నారు కదా అని అంటున్నారు బాబా. इतना वार होते भी जो हिम्मत वाले बच्चे हैं और बाप की पद्मा गुना मदद के पात्र बच्चे हैं, मदद के कारण माया के वार को चैलेंज करते हो कि आपका काम है आना और हमारा काम है विजय प्राप्त करना. वार को खेल समझते हो, माया के शेर रूप को चींटी समझते हो, क्योंकि जानते हो कि यह माया का राज्य अब समाप्त होने वाला है और हम अनेक बार के विजयी आत्माओं की विजय 100% निश्चित है. इसलिए यही निश्चित का नशा बाप की पद्मा गुना मदद का अधिकार प्राप्त कराता है. కాబట్టి మాయ యొక్క యుద్ధం ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఎవరైతే సాహసవంతులైన పిల్లలు ఉన్నారో వాళ్ళు బాబా యొక్క పదమా గుణాల సహయోగానికి పాత్రులైన పిల్లలుగా ఉన్నారు. బాబా యొక్క సహయోగం ఉన్న కారణంగా మాయ ఏదైతే యుద్ధం చేస్తుందో దానికి కూడా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నారు? నీ పని రావడం, మా పని విజయం పొందడం. యుద్ధాన్ని కూడా ఏమనుకుంటున్నారు? మాయా యుద్ధాన్ని ఒక ఆటగా మీరు కూడా భావిస్తున్నారు. మాయా రూపీ సింహాన్ని, పులిని కూడా చీమలాగా మీరు భావిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే ఏంటి, మాయ ఎన్ని రకాల రూపంలో వచ్చినప్పటికీ కూడా ఈ మాయా రాజ్యం ఇప్పుడు సమాప్త అయిపోయేదే ఉన్నది. అనేక సార్లు విజయ ఆత్మలు అయ్యారు మీరు. ఈ విజయం అనేది
100% నిశ్చితమయ్యే ఉన్నది. ఎందుకంటే మాయ వెళ్ళాల్సిందే, మనం విజయం పొందాల్సిందే. అది నిశ్చితమై ఉంది. ఈ నిశ్చితమై ఉన్నటువంటి నష మీకు బాబా నుండి పదమాగుణాల సహయోగం పొందడానికి ఆ అధికారాన్ని ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. ఏదైతే నిశ్చితమై ఉన్న నష ఉందో మీలోని, మాయపైన మేము విజయం పొందే ఉన్నాం. మాయారాజ్యం ఇప్పుడు పోయేదే ఉంది. ఇది 100% గ్యారంటీ. నిశ్చితమై ఉంది. ఈ నిశ్చితమై ఉన్న నష మీకు ఆటోమేటిక్గా బాబా నుండి పదమా గుణాల సహయోగం పొందే అధికారం మీకు కలిగిస్తుంది అంటున్నారు బాబా. तो जहां हिम्मत के बच्चे मददे सर्वशक्तिवान बाप है, वहां असंभव को संभव करना व माया को विश्व को चैलेंज करना कोई बड़ी बात नहीं है. ऐसे समझते हो ना? ఎక్కడైతే సాహసవంతులైన పిల్లలు ఉన్నారో అక్కడ సర్వశక్తివంతులైన బాబా సహయోగిగా ఉన్నారు. అలాంటి దగ్గర అసంభవం కూడా సంభవం అవ్వడం, లేదా మాయకి విశ్వానికి ఛాలెంజ్ చేయడం, ఇదేం పెద్ద విషయం కాదు కదా. సర్వశక్తివంతుడు సహయోగం ఉన్నప్పుడు ఇలా అనుకుంటున్నారు కదా, సర్వశక్తివంతుడైన బాబా సహయోగం మా తోడులో ఉంది కాబట్టి అసంభవం అనేది కూడా సంభవం అవ్వడం ఏమి కష్టం కాదు. అలానే విశ్వానికి మాయకి ఛాలెంజ్ చేయడం కూడా ఇదేం పెద్ద విషయం కాదు అని అనిపిస్తుంది కదా. बाप दादा ये रिजल्ट देख रहे थे कि आदि से अब तक हर एक बच्चा हिम्मत के आधार पर मदद के पात्र बन कहाँ तक सहज पुरुषार्थी बन आगे बढ़े हैं, कहाँ तक पहुंचे हैं. అయితే బాప్ దాదా ఈరోజు ఇదే రిజల్ట్ చూస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు, బాబా పిల్లలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పిల్లలు సాహసం యొక్క ఆధారంతో బాబా యొక్క సహయోగానికి పాత్రులుగా అయ్యి ఎంతవరకు సహజ పురుషార్థులుగా ముందుకు వెళ్తున్నారు, ఎంతవరకు చేరుకున్నారనేది చూస్తున్నారు బాబా. తో క్యా దేకా, అయితే ఈ రిజల్ట్లో ఏం చూశారు బాబా? बाप की मदद अर्थात दाता की देन वरदाता के वरदान तो सागर के समान है. బాబా యొక్క సహయోగం అంటే దాత ఇచ్చేటటువంటిది, వరదాత యొక్క వరదానాలు అనేవి సాగరంతో సమానంగా ఉన్నాయి. लेकिन सागर से लेने वाले कोई बच्चे सागर समान भरपूर बन औरों को भी बना रहे हैं, और कोई बच्चे मदद के विधि को ना जान मदद लेने के बजाय अपनी ही मेहनत में कभी तीव्र गति कभी दिल शिकस्त के खेल में नीचे ऊपर होते रहते हैं. కానీ సాగరం నుండి తీసుకునేటటువంటి పిల్లలు కొంతమంది సాగరం సమానంగా నిండుగా అయి ఇతరులను కూడా అలా తయారు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు బాబా నుండి సహయోగం పొందాల్సినటువంటి విధిని తెలుసుకోక సహయోగం పొందేదానికి బదులుగా స్వయమే శ్రమ పడిపోతున్నారు. ఎలా సహయోగం పొందాలో విధి తెలియక శ్రమతో పురుషార్థం చేస్తూ ఆ పురుషార్థంలో అప్పుడప్పుడు తీవ్రగతితో వెళ్తున్నారు ముందుకి, శ్రమ పడుతూ అప్పుడప్పుడు నీరసించిపోతున్నారు, ఉదాసీనులు అయిపోతున్నారు. ఈ ఆటలో హెచ్చు తగ్గుల్లోనికి వస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు మంచి స్పీడ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఉదాసీనం అయిపోతున్నారు. और कोई बच्चे कभी मदद कभी मेहनत, बहुत समय मदद भी है लेकिन कहाँ कहाँ अलबेलापन के कारण मदद के विधि को अपने समय पर भूल जाते हैं. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు సహయోగం అనుభవం చేసుకుంటున్నారు, విధిని బాగానే తెలుసుకొని అప్పుడప్పుడు మళ్ళీ శ్రమ పడుతున్నారు. చాలా సమయం యొక్క సహయోగం కూడా బాబాది ఉన్నది ఆ పిల్లలకి. కానీ అక్కడక్కడ అశ్రద్ధలోనికి రావడం వల్ల సహయోగం యొక్క విధి ఏదైతే ఉన్నదో, బాబా నుండి సహయోగం పొందే విధి, అది సమయానుసారంగా అశ్రద్ధలోనికి వచ్చి మర్చిపోతున్నారు. అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నారు, అప్పుడప్పుడు ఆ విధిని ఉపయోగించటం లేదు. और हिम्मत रखने के बजाय अलबेले के कारण अभिमान में आ जाते हैं कि हम तो सदा पवित्र है ही, बाप हमें मदद नहीं करेंगे तो किसको करेंगे, बाप बांधा हुआ है. కాబట్టి సాహసం ఎక్కడైతే పెట్టుకోవాలో దానికి బదులుగా అశ్రద్ధలోనికి రావడం వల్ల అభిమానం అనేది వచ్చేస్తుంది. ఏమని అభిమానం వస్తుంది?
మేము పవిత్రంగానే ఉన్నాం కదా ఎలాను. మేమున్నదే పవిత్రం. బాబా మాకు సహయోగం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? బాబా మాకు సహయోగం చేయడానికి బంధింపబడి ఉన్నారు. ఈ అభిమానంలోనికొచ్చేసి, ఈ అభిమానం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైతే సాహసం చూపించాలో, ఆ సాహసంతో సహయోగం పొందాలో, ఆ విధిని మర్చిపోతున్నారంటున్నారు బాబా. పవిత్రంగా అయిపోయినంతలో అవ్వదు కదా! ఎక్కడ ఏ సాహసం చూపించాలో, ప్రతి విషయంలో కూడా సాహసం అనేది చూపించాలి. బాబా పిల్లలయిపోయాం, పవిత్రంగా అయిపోయాం కదా! లేదా కొన్ని కొన్ని నియమాలు గాని, కొన్ని విషయాల్లో కొంత మేమివన్నీ చేస్తున్నాం కదా! అయిపోయింది పురుషార్థం. ఇంకెందులో కూడా మన సాహసం అవసరం లేదనుకుంటారు. అలా కాదు కదా! ప్రతి విషయంలో కూడా హ్మ్. సాహసం అనేది అవసరం ఉంటుంది కదా! ఆ విధి మర్చిపోతున్నారు అశ్రద్ధలోనికొచ్చి అని చెప్తున్నారు బాబా. अलबेलापन का अभिमान और स्वयं पर अटेंशन देने का अभिमान मदद से वंचित कर देता है. కాబట్టి ఈ అశ్రద్ధ యొక్క అభిమానం, స్వయం పైన అటెన్షన్ ఇవ్వడంలో అభిమానం. స్వయం పైన ఏదైతే అటెన్షన్ చూపించాలో అక్కడ ఏంటి చూపెడుతున్నారు? అభిమానంలోనికి వచ్చేస్తున్నారు. దీనివల్ల బాబా సహయోగం నుండి వంచితులైపోతున్నారు అంటున్నారు బాబా. समझ से अब तो बहुत योग लगा लिया, ज्ञानी तो आत्मा भी बन गए, योगी तो आत्मा भी बन गए, सेवादारी भी बहुत नामी ग्रामी बन गए, सेंटर्स इंचार्ज भी बन गए, सेवा की राजधानी भी बन गई, प्रकृति भी सेवा योग्य बन गई, आराम से जीवन बिता रहे हैं. यह है अटेंशन रखने में अलवेलापन. इसलिए जहां जीना है वहां तक पढ़ाई और संपूर्ण बनने का अटेंशन, बेहद के वैराग्य वृत्ति का अटेंशन देना है. इसे भूल जाते हैं. అశ్రద్ధ అంటే ఎలా వస్తుంది? మేము చాలా యోగం చేసేసాం, చాలా పురుషార్థం చేసేసాం, జ్ఞానితో ఆత్మలుగా కూడా అయిపోయాం, మేము యోగితో ఆత్మలుగా కూడా అయిపోయాము, సేవాదారీలుగా కూడా చాలా ప్రఖ్యాతి పొందేశాం, సెంటర్స్ యొక్క ఇన్ఛార్జీలుగా అయిపోయాము, సేవ యొక్క రాజధాని కూడా మా చుట్టూ బాగా తయారైపోయింది, ప్రకృతి కూడా సేవకి యోగ్యంగా మాకు తయారైపోయింది, విశ్రాంతిగా జీవితం గడుపుతున్నాం అంటే మా పురుషార్థం అంతా ఇంకంత బాగానే ఉంది అనే ఈ అశ్రద్ధ రావడం వల్ల ఏదైతే స్వయం పైన ప్రతి విషయంలో అటెన్షన్ పెట్టుకోవాలో ఈ పెట్టుకోవడంలో ఏమొస్తుందో అశ్రద్ధ వస్తుంది. అందుకే బాబా ఏం చెప్పారు? ఎంతవరకు జీవించుంటారో అంతవరకు చదువుకోవాలి, పురుషార్థం అనేది చెయ్యాలి. ఎంతవరకు జీవించుంటారో అంతవరకు సంపూర్ణంగా అవ్వడంలో స్వయం పైన పూర్తి అటెన్షన్ పెట్టుకోవాలి. అలానే అనంతమైన వైరాగ్య వృత్తి ధారణ చేసే విషయంలో కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. ఇది మర్చిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబు. కొన్ని ప్రాప్తులన్నీ తయారైనప్పటికీ అంతా అయిపోయింది అనేసుకుంటున్నారు. ఇంకా మేము సంపూర్ణం అవ్వలేదు, ఇంకా సాహసంతో ముందుకు వెళ్ళాలి, ఇంకా మేము చాలా పురుషార్థం చేయాలి అనేది మర్చిపోతున్నారన్నమాట. ब्रह्मा बाप को देखा अंतिम संपूर्ण कर्मातीत स्थिति तक स्वयं पर, सेवा पर, बेहद की वैराग्य वृत्ति पर, स्टूडेंट लाइफ की स्थिति रीति से अटेंशन देकर निमित्त बनकर दिखाया. इसलिए आदि से अंत तक हिम्मत में रहे, हिम्मत दिलाने के निमित्त बने. ब्रह्मा बाबाను చూశారు కదా, అంతిమ సంపూర్ణ కర్మాతీత స్థితికి చేరినంత వరకు కూడా బ్రహ్మ బాబా స్వయం పైన, సేవ పైన, అనంతమైన వైరాగ్య వృత్తి పైన, అలానే విద్యార్థి జీవితం యొక్క రీతితో అటెన్షన్ పెట్టారు బాబా. ప్రతి విషయంలో కూడా విద్యార్థి అనే అనుకున్నారు బాబా లాస్ట్ వరకు కూడా. ఈ విద్యార్థి జీవితం యొక్క రీతితో అటెన్షన్ పెట్టి నిమిత్తంగా ఈ బాబా చేసి చూపించారు. అందుకే ఆది నుండి అంత్యం వరకు కూడా బ్రహ్మబాబా సాహసంతోనే నడిచారు. అలానే ఇతరులకి కూడా సాహసం కలిగించడంలో నిమిత్తమయ్యారు బ్రహ్మబాబా. तो बाप के नंबर 1 मदद के पात्र बन नंबर 1 प्राप्ति को प्राप्त हुए. అందుకే శివబాబా యొక్క నెంబర్ 1 సహయోగానికి పాత్రులుగా అయ్యి బ్రహ్మబాబా నెంబర్ 1 ప్రాప్తిని పొందారు.
భవిష్య నిశ్చిత్ హోతే బి అల్బేలా నహీ రహే. బ్రహ్మబాబా భవిష్యత్ ఏంటనేది నిశ్చితం అయిపోయింది ముందే. బ్రహ్మబాబాకు ముందే తెలిసిపోయింది నేను నారాయణుడు అవుతాను సత్యుగంలో అనేది. అది నిశ్చితమై ఉన్నప్పటికీ కూడా బాబా పురుషార్థంలో కానీ సేవలో ఎప్పుడు అశ్రద్ధ చూపించలేదు. सदा अपने तीव्र पुरुषार्थ के अनुभव बच्चों के आगे अंत तक सुनाते रहे. తన తీవ్ర పురుషార్థం యొక్క అనుభవం అనేది పిల్లల ఎదురుగా అంతిమ వరకు బాబా వినిపిస్తూనే వచ్చారు. मदद के सागर में ऐसे समा गए जो अब भी बाप समान हर बच्चे को अव्यक्त रूप से भी मददगार है. సహయోగం అనే సాగరంలో ఎంత ఇమిడిపోయారంటే బ్రహ్మ బాబా శివబాబా సమానంగా ప్రతి ఒక్క పిల్లలకి అవ్యక్త రూపంలో ఇప్పటికీ బాబా సహయోగిగానే ఉన్నారు బ్రహ్మ బాబా. इसको कहते एक कदम की हिम्मत और పద్మా గుణ మదద్ కే పాత్ర బన్నా. దీన్నే ఏమంటారు? ఒక్క అడుగు యొక్క సాహసం పదమా గుణాల సహయోగానికి పాత్రులు అవ్వడం అని అంటారు. కాబట్టి అంతిమం వరకు బ్రహ్మబాబా సాహసంతోనే నడిచారు. ఏ విషయంలో కూడా అశ్రద్ధ చూపించలేదు. అంతిమం వరకు విద్యార్థి అనే ఒక లక్ష్యంతోనే నడిచారు బాబా. అలాగే అందరికీ సాహసాన్ని కలిగించారు కూడా బాబా. तो बाप दादा देख रहे थे कि कई बच्चे मदद के पात्र होते भी मदद से वंचित क्यों रह जाते. అయితే బాప్ దాదా చూశారు కొంతమంది పిల్లలు సహయోగానికి పాత్రులు అయినప్పటికీ కూడా సహయోగం నుండి ఎందుకు వంచితులుగా ఉంటున్నారు. इसका कारण सुनाया कि हिम्मत के विधि को भूलने के कारण अभिमान अर्थात अलबेलापन और स्वयं के ऊपर अटेंशन की कमी के कारण. అంటే దీనికి కారణం ఏంటో వినిపించారు కదా బాబా. సాహసం అనే విధి ఏదైతే ఉందో దీన్ని మర్చిపోవడం వల్ల అభిమానం అంటే ఈ అభిమానం అనేది రావడం వల్ల ఏమొస్తుందో అశ్రద్ధ. అభిమానం అంటే అశ్రద్ధ మరియు స్వయం పైన అటెన్షన్ యొక్క లోపం. దీనివల్ల సహయోగం నుండి వంచితులైపోతున్నారు. విధి నహీ తో వరదాన్ సే వంచిత్ రే జాతే. విధి ఏదైతే బాబా ఇచ్చారో ఆ విధి సరిగ్గా పాటించకపోతే బాబా ఇచ్చే వరదానాల నుండి కూడా వంచితులుగా ఉండిపోతారు. सागर के बच्चे होते हुए भी छोटे छोटे तालाब बन जाते हैं. जैसे तालाब का पानी कड़ा हुआ होता है ऐसे पुरुषार्थ के बीच में कड़े हो जाते, इसलिए कभी मेहनत कभी मौज में रहते. సాగరుడి యొక్క పిల్లలు అయ్యుండి కూడా చిన్న చిన్న చెరువులు అయిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబా. ఏ విధంగా చెరువు అంటే నీళ్ళు అలా నిలబడిపోయి ఉంటాయి. అలానే చెరువులు అయిపోవడం అంటే పిల్లలు ఏంటి పురుషార్థం మధ్యలో నిలబడిపోతున్నారు. పురుషార్థం అలా ముందుకు వెళ్ళట్లేదు, అలాగ ఆగిపోతుంది అంటున్నారు బాబా. దీనివల్ల ఏమవుతుంది? అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు మంచి ఆనందం అనుభవం అవుతుంది. आज देखो तो बड़ी मौज में है और कल छोटे से रोड़े के कारण उसको हटाने की मेहनत में लगा हुआ है. पहाड़ भी नहीं, छोटा सा पत्थर है. ఈ రోజు చూస్తే మంచి ఆనందంలో ఉంటారు, రేపు చూస్తే చిన్న చిన్న రాళ్ళు ఎదురు పడితే వాటిని తొలగించడంలోనే చాలా శ్రమ పడిపోతున్నారు. పర్వతం కూడా కాదు, చిన్న రాళ్ళు అంటున్నారు బాబా. हे महावीर पांडव सेना लेकिन छोटा सा कंकड़ पत्थर भी पहाड़ बन जाता. కానీ మీరు ఉన్నది మహావీరులు పాండవ సైన్యం, కానీ చిన్న రాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏమవుతున్నాయి ఎదురుగా పర్వతం అయిపోతున్నాయి అంటున్నారు. ఉసి मेहनत में लग जाते हैं फिर बहुत हंसाते हैं. అదే శ్రమలో నిమగ్నం అయిపోయి నవ్విస్తున్నారంట కూడా, అంటే వాళ్ళ మాటలు వింటే నవ్వు వస్తుంది. अगर कोई उनको कहते हैं कि ये तो बहुत छोटा कंकड़ है तो असी की बात क्या कहते हैं. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి చెప్పారనుకోండి ఇది చిన్న రాయి లాంటిది, దీనికి ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు అని అంటే నవ్వొచ్చే విషయం అప్పుడు ఏమంటున్నారు అలాంటి పిల్లలు? आपको क्या पता आपके आगे आए तो पता पड़े. बाप को भी कहते आप तो हो ही निराकार, आपको भी क्या पता. ब्रह्मा बाबा को भी कहते आपको तो बाप की लिफ्ट है, आपको क्या पता. बहुत अच्छी अच्छी बातें करते हैं. అలా అడిగితే ఏమంటారు? మీకేం తెలుసు, మీ ఎదురుగా ఆ విషయం వస్తే
అప్పుడు మీకు తెలుస్తుంది అంటారంట. ఆఖరికి శివబాబా కోసం కూడా ఏమంటారు, శివబాబా నిరాకారుడు కదా, ఆయనకేం తెలుస్తుంది, సాకారంగా మాలా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకి అని అంటారంట. బ్రహ్మబాబాకి కూడా ఏమంటారంట, బ్రహ్మబాబా మీకైతే శివబాబా లిఫ్ట్ ఉంది, మీకేం తెలుస్తుంది అని అంటారంట. ఇలాంటి చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు బాబా, నవ్వొచ్చే మాటలు. లేకిన్ ఇస్కా కారణ్ హే చోటీ సి భూల్, కానీ దీనికి కారణం చిన్న పొరపాటు చేస్తున్నారు. హిమ్మత్తే బచ్చే మదదే ఖుదా ఇస్ రాజ్కు భూల్ జాతే హై. సాహసవంతులైన పిల్లలకే భగవంతుడు సహయోగం చేస్తారు అనే ఈ రహస్యాన్ని మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. సాహసం చూపించటం లేదు. ये एक ड्रामा की गुही कर्मों की गति है. हिम्मत बच्चे मददे खुदा, अगर ये विधि विधान में नहीं होती तो सभी विश्व के पहले राजा बन जाते. ఇది డ్రామా యొక్క గుహ్యమైన కర్మల గతి అంటున్నారు బాబా. సాహసం ఉంటేనే సహయోగం లభించడం అనేది డ్రామాలో ఉన్న కర్మల యొక్క గుహ్య గతి. ఒకవేళ ఈ విధి అనేది విధానంలో తయారవ్వకపోతే, డ్రామా యొక్క విధానంలో లేకపోతే అందరు విశ్వంలో మొట్టమొదటి రాజులు అయిపోతారు అంటున్నారు బాబా. ఏకీ సమయ పర్ సభీ తఖ్త్ పర్ బైఠెంగే క్యా, ఒకే సమయంలో అందరు సింహాసనం పైన కూర్చుంటారా ఏంటి? అవ్వదు కదా. నెంబర్ వార్ బన్నే కా విధాన్ ఇస్ విధి కే కారణ్ హీ బన్తా హై. కాబట్టి నెంబర్ వార్గా తయారయ్యేటటువంటి విధానం అనేది ఈ విధితోనే తయారవుతుంది అంటున్నారు బాబా. नहीं तो सभी बात को उलाना देवे कि ब्रह्मा को ही क्यों पहला नंबर बनाया, हमें भी तो बना सकते. లేకపోతే అందరూ శివబాబాకి ఇదే కంప్లైంట్ చేస్తారు, బ్రహ్మబాబాని ఎందుకు బాబా ఫస్ట్ నెంబర్ తయారు చేసేసారు, మమ్మల్ని తయారు చేయలేరా ఏంటి అని అడుగుతారు. ఇస్లియే ఈశ్వరీయ విధాన్ డ్రామా అనుసార్ బనా హువా హై. అందుకే ఈ ఈశ్వరీయ విధానం అనేది డ్రామా అనుసారంగా తయారు చేయబడి ఉంది. సాహసం చూపెడితేనే सहयोग అనేది లభించే విధానం. निमित्त मात्र यह विधान नूंदा हुआ है कि एक कदम हिम्मत का और पदम कदम मदद का. నిమిత్త మాత్రంగా ఈ విధానం అనేది డ్రామాలో ఫిక్స్ అయి ఉందన్నమాట. ఒక్క అడుగు సాహసం ఉంటే పదమా గుణాల అడుగులు బాబా యొక్క సహయోగం అనేది. मदद का सागर होते हुए भी ये विधान की विधि ड्रामानुसार नूंदी हुई है. సహయోగం ఇచ్చే సాగరుడు బాబా, ఎంత కావాలంటే అంత ఇవ్వగలరు. అయినప్పటికీ కూడా ఈ విధానము అనే విధి డ్రామా అనుసారంగా ఫిక్స్ అయిపోయి ఉంది అంటున్నారు బాబా. तो जितना चाहिए हिम्मत रखो और मदद लो, इसमें कमी नहीं रखते. కాబట్టి ఎంత సాహసం పెట్టుకుంటే అంత సహయోగం తీసుకోవచ్చు. సాహసం పెట్టుకోండి, సహయోగం తీసుకోండి. దీనికి బాబా ఏమీ లోటు కల్పించటం లేదు. चाहे 1 वर्ष का बच्चा हो, चाहे 50 वर्ष का बच्चा हो, चाहे सरेंडर हो, चाहे प्रवृत्ति वाले हो, अधिकार समान है. ఈ విషయంలో 1 సంవత్సరం పిల్లలు అవ్వచ్చు, బాబా దగ్గరికి వచ్చి 50 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, సరెండర్ అయి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా గృహస్థంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కానీ అందరికీ అధికారం సమానమే అంటున్నారు బాబా. लेकिन विधि से प्राप्ति, కానీ విధి ప్రకారం నడుస్తేనే ప్రాప్తి ఉంటుంది. तो ఈశ్వరీ విధాన్ को समझाना, కాబట్టి ఈశ్వరీ విధానం ఏంటో అర్థమైంది కదా. हिम्मत तो बहुत अच्छी रखी है, यहाँ तक पहुंचने की भी हिम्मत रखते हो तब तो पहुंचते हो ना. बाप के बने हो तो भी हिम्मत रखिए तब बने हो. सदा हिम्मत की विधि से मदद के पात्र बन चलना और कभी कभी विधि से सिद्धि प्राप्त करना, इसमें अंतर हो जाता है. సహయోగం అయితే చాలా, సాహసం అయితే చాలా బాగా పెట్టుకున్నారు పిల్లలు. మధుబన్ వరకు చేరుకున్నారంటే దీనికి కూడా సాహసం పెట్టుకొని చేరుతున్నారు. సాహసం లేకపోతే మధుబన్ వరకు కూడా చేరలేరు కదా. బాబా పిల్లలు అయ్యారంటే దానికి కూడా సాహసం చూపించగలిసారు, అప్పుడే బాబా పిల్లలు అయ్యారు. అయితే ఈ సాహసం అనే విధితో బాబా సహయోగం యొక్క పాత్రులుగా నడవడం అనేది అప్పుడప్పుడు ఆ విధితో ప్రాప్తి పొందుతున్నారు, సిద్ధి పొందుతున్నారు, అప్పుడప్పుడు ఆ విధి పాటించటం లేదు. ఈ తేడా అనేది వచ్చేస్తుంది అంటున్నారు బాబా.
सदा हर कदम में हिम्मत से मदद के पात्र बन नंबर 1 बनने के लक्ष्य को प्राप्त करो. కాబట్టి ప్రతి అడుగులో సహయోగానికి పాత్రులుగా అయ్యి నంబర్ 1గా అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అది ప్రాప్తించుకోండి ఆ లక్ష్యాన్ని. नंबर 1 एक ब्रह्मा बनेगा लेकिन फर्स्ट डिवीजन में संख्या है इसलिए नंबर 1 कहते हैं. समझा? నెంబర్ 1 అని ఒక బ్రహ్మ బాబానే కదా చెప్పారు. నెంబర్ 1గా ఇది బ్రహ్మ బాబాయే. కానీ ఫస్ట్ డివిజన్ అన్నది ఉంటది కదా. డివిజన్‌లో చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా బాబా ఏమంటారు? నెంబర్ 1 అంటారు. అందుకే నెంబర్ 1గా అవ్వాలని లక్ష్యం పెట్టుకోండి అని చెప్తుంటారు. అంటే ఫస్ట్ డివిజన్‌లో వచ్చే అవకాశం అంటే 16,108 అంటారు బాబా ఫస్ట్ డివిజన్. అందులో వచ్చే అవకాశం ఉందంటున్నారు బాబా. ఫస్ట్ డివిజన్ में तो आ सकते हो ना. ఫస్ట్ డివిజన్ లోనికైతే రాగలరు కదా. इसको कहते నెంబర్ 1 में आना. ఫస్ట్ డివిజన్ లోకి వచ్చిన నెంబర్ 1 లోకి రావడం అనే చెప్తారు. कभी अलबेलापन की लीला बच्चों की सुनाएंगे. बहुत अच्छी लीला करते हैं. बाप दादा तो सदा बच्चों की लीला देखते रहते हैं. कभी तीव्र पुरुषार्थ की लीला भी देखते, कभी अलबेलापन की लीला भी देखते हैं. అప్పుడప్పుడు అశ్రద్ధలోనికి వచ్చే లీలలు ఏవైతే ఉన్నాయో పిల్లలవి అది మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తానంటున్నారు బాబా. మంచి మంచి లీలలు చూపెడుతూ ఉంటారంట. బాబా చూస్తుంటారు. అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క లీలలు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అశ్రద్ధ యొక్క లీలలు కూడా పిల్లలవి చూస్తున్నారు. अच्छा कर्नाटक वालों की विशेषता क्या है? हर एक जोन की अपनी अपनी विशेषता है. कर्नाटक वालों की अपनी बहुत अच्छी भाषा है. भावना की भाषा में होशियार है. ऐसे तो हिंदी कम समझते लेकिन कर्नाटक की विशेषता है भावना की भाषा में नंबर 1. इसलिए भावना का फल सदा मिलता है. और कुछ नहीं बोलेंगे लेकिन सदा बाबा बाबा बोलते रहेंगे. ये भावना की श्रेष्ठ भाषा जानते हैं. భావన కి ధరతి హేనా. కర్ణాటక వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు. కర్ణాటక వాళ్ళ యొక్క విశేషత ఏంటి? ప్రతి ఒక్క జోన్ది ఎవరి విశేషత వాళ్ళది ఉంది అంటున్నారు బాబా. కర్ణాటక వాళ్ళది చాలా మంచి భాష వాళ్ళది ఉంది. ఏంటంటే భావన యొక్క భాషలో తెలివైన వారుగా ఉన్నారు. హిందీ తక్కువ అర్థం చేసుకుంటారు కానీ భావన యొక్క భాషలో నెంబర్ 1గా ఉన్నారు అంటున్నారు బాబా. దాని ఫలితం మీకు సదా లభిస్తుంది. ఏమి చెప్పకపోయినా బాబా బాబా అంటూ ఉంటారు భావనతో. అంటే భావనతో కూడిన ధరిణి అంటున్నారు బాబా కర్ణాటక యొక్క ధరిణి. अच्छा चारों ओर की हिम्मत वाले बच्चों को सदा बाप की मदद प्राप्त करने वाले पात्र आत्माओं को सदा विधान को जान विधि से सिद्धि प्राप्त करने वाली श्रेष्ठ आत्माओं को सदा ब्रह्मा बाप समान अंत तक पढ़ाई और पुरुषार्थ की विधि में चलने वाले श्रेष्ठ महान बाप समान बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. బాబా ఎవరికి ప్రియ స్మృతులు చెప్తున్నారు? నలువైపులో ఉన్న సాహసవంతులైన పిల్లలకి, సదా బాబా సహయోగాన్ని ప్రాప్తించుకునే పాత్రులైన ఆత్మలకి, సదా విధానాన్ని తెలుసుకొని విధితో సిద్ధిని పొందేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకి, సదా బ్రహ్మ బాబా సమానంగా అంత్యం వరకు చదువు మరియు పురుషార్థం యొక్క విధిలో నడిచేటటువంటి శ్రేష్టమైనటువంటి మహానైన తండ్రి సమానమైన పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీयों से अव्यक्त बाप दादा की मुलाकात. పార్టీలతో బాబా మాట్లాడుతున్నారు. अपने को डबल लाइट फरिश्ता का अनुभव करते हो. डबल लाइट स्थिति फरिश्तेपन की स्थिति है. फरिश्ता अर्थात लाइट. जब बाप के बन गए तो सारा बोझ बाप को दे दिया है ना. మిమ్మల్ని మీరు డబల్ లైట్ ఫరిస్తాగా అనుభవం చేసుకుంటున్నారా? డబల్ లైట్ స్థితి అంటేనే ఫరిస్తా. ఫరిస్తా అంటేనే లైట్, తేలికగా ప్రకాశ స్వరూపంతో ఉంటారు. బాబా వారికి అయిపోయారంటే మీ బరువంతా బాబాకి ఇచ్చేస్తారు కదా. जब बोझ हल्का हो गए तो फरिश्ता हो गए.
बाप आए ये बोझ समाप्त करने के लिए। तो जब बाप बोझ समाप्त करने वाले हैं, तो आप सबने बोझ समाप्त किया है ना? कोई छोटी सी गठरी छिपा कर तो नहीं रखी है। బరువు తేలికైపోయింది అంటే ఫరిస్తాలు అయిపోయినట్లే. బాబా వచ్చిందే మీ బరువులు సమాప్తి చేయడానికి. బాబా బరువుని సమాప్తి చేసేవారుగా ఉన్నప్పుడు మరి మీరు మీ బరువును సమాప్తి చేసుకున్నారా? లేదా చిన్న చిన్న మూటలు మీ తోడులో ఉంచుకున్నారా ఇంకా బరువులు అని అడుగుతున్నారు బాబా. सब कुछ दे दिया या थोड़ा थोड़ा समय के लिए रखा है, थोड़े थोड़े पुराने संस्कार है या वह भी खत्म हो गए. అన్నీ ఇచ్చేసారా? కొద్ది కొద్దిగా సమయానుసారంగా ఉపయోగపడతాయేమో అని ఉంచుకున్నారా? పాత సంస్కారాలు కొద్ది కొద్దిగా. అవి కూడా సమాప్తి అయిపోయాయి సంస్కారాలు కూడా. पुराना स्वभाव या पुराना संस्कार यह भी तो खजाना है ना, यह भी दे दिया है. పాత స్వభావాలు పాత సంస్కారాలు ఇవి కూడా ఖజానాలే కదా. ఇచ్చేసారు అవన్నీ కూడాను. अगर थोड़ा भी रहा हुआ होगा तो ऊपर से नीचे ले आएगा. పరిస్తబన్ ఉడితి కళా కా అనుభవం కర్నే నహీ దేగా. కొద్దిగా మీ దగ్గర ఉండిపోయిన పాత స్వభావ సంస్కారాలు అనేవి అవి పైనుండి మిమ్మల్ని కిందకి తీసుకొచ్చేస్తాయి అంటున్నారు బాబా. ఫరిస్తగయి ఎగిరే కళల్ని అనుభవం చేసుకునేవు. कभी ऊंचे तो कभी नीचे आ जाएंगे, इसलिए बाप दादा कहते सब दे दो. ये रावण की प्रॉपर्टी है ना. అప్పుడప్పుడు ఉన్నతంగా ఉంటే అప్పుడప్పుడు కిందకు వచ్చేస్తుంటారు. అందుకే బాప్ దాదా ఏమంటున్నారు, అన్ని ఇచ్చేయండి మీ బరువులన్నీ బాబాకి. ఎందుకంటే ఈ పాత స్వభావ సంస్కారాలు ఇవన్నీ ఏంటి, రావణ్ యొక్క ఆస్తి. మీకు బరువు అని ఏదైనా అనిపిస్తుందంటే అదంతా రావణ్ యొక్క ఆస్తి. रावण की प्रॉपर्टी अपने पास रखेंगे तो दुखी पाएंगे. फरिश्ता अर्थात जरा भी रावण की प्रॉपर्टी ना हो, पुराना स्वभाव या संस्कार आता है ना. రావణ్ యొక్క ఆస్తి మీ దగ్గర ఉంచుకుంటే దానివల్ల దుఃఖమే లభిస్తుంది. ఫరిస్తాలంటే రావణ్ యొక్క ఆస్తి ఏది మీ దగ్గర ఉండకూడదు. పాత స్వభావ సంస్కారాలు వస్తుంటాయి కదా మీ దగ్గరికి. कहते हो ना चाहते तो नहीं थे लेकिन हो गया, कर लिया या हो जाता है. तो इससे सिद्ध है कि छोटी सी पुरानी गठरी अपने पास रख ली है, कीचड़ पट्टी की गठरी है. तो सदा के लिए फरिश्ता बनना यही ब्राह्मण जीवन है. అంటుంటారు కదా అప్పుడప్పుడు, మేము అలా అనుకోలేదు కానీ జరిగిపోయింది, అలా చేసేసాం, అనుకోకుండా అయిపోతున్నాయి అని అంటూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏం రుజువు అవుతుంది, చిన్న చిన్నవి పాతవి ఇంకా మూటలు మీ దగ్గర ఉంచుకున్నారంటున్నారు బాబా. అలా ఆ మూటలు కూడా ఎలాంటివి, చెత్తకు సంబంధించిన మూటలు. సదాకాలం కోసం ఫరిస్తా కావడం ఇదే బ్రాహ్మణ జీవితం అని చెప్తున్నారు బాబా. पास्ट खत्म हो गया, पुराने खाते भस्म कर दिए, अभी नई बातें नई खाते हैं. अगर थोड़ा भी पुराना कर्जा रहा होगा तो सदा ही माया का मर्ज लगता रहेगा, क्योंकि कर्ज को मर्ज कहा जाता है. इसलिए सारा ही खाता समाप्त करो. పాతదంతా కూడా సమాప్తి అయిపోయింది, జరిగిపోయిందంతా సమాప్తి అయిపోయింది. ఇప్పుడు ఇంక అన్ని కొత్త విషయాలు, కొత్త ఖాతాలే అంటున్నారు బాబా. ఒకవేళ కొద్దిగైనా పాత అప్పు ఉండిపోయింది అంటే అక్కడ మాయ తాలూకా రుణం, మాయ మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అంటే ఎక్కడ రుణం ఉంటుందో అక్కడ మాయ వస్తూ ఉంటుంది. అందుకే అన్ని ఖాతాలు సమాప్తి చేసుకోండి అని చెప్తున్నారు బాబా. నయా జీవన్ మిల్ గయా తో పురాణా సబ్ సమాప్తి. కొత్త జీవితం దొరికాక ఇంకా పాతదంతా సమాప్తి. दूसरा రెండో పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. सदा वाह वाह के गीत गाने वाले हो ना, हाय हाय के गीत समाप्त हो गए और वाह वाह के गीत सदा मन से गाते रहते. जो भी श्रेष्ठ कर्म करते तो मन से क्या निकलता. సదా ఓహో ఓహో అనే పాట పాడేవారుగా ఉన్నారు కదా. అయ్యో అయ్యో అనే పాట సమాప్తి అయిపోయింది కదా. ఓహో ఓహో అనే పాటే మనసుతో పాడుతున్నారు కదా. ఏదైనా శ్రేష్ఠ కర్మ చేసినప్పుడు మనసు నుండి ఏమని వస్తుంది శబ్దం, వాహ్ మేరా శ్రేష్ఠ కర్మ, ఓహో నా శ్రేష్ఠ కర్మ, వా శ్రేష్ఠ కర్మ సిక్లానే వాళ్ళ. లేదా ఇంకా ఏమంటారు, ఓహో శ్రేష్ఠ కర్మ నేర్పించిన వారు.
या वाह श्रेष्ठ समय श्रेष्ठ कर्म कराने वाले, तो सदा वाह वाह. అంటే శ్రేష్టమైన సమయం, శ్రేష్ఠ కర్మ చేయించిన వారు, శ్రేష్ఠ కర్మ నేర్పించిన వారు, ఓహో నా శ్రేష్ఠ కర్మ, ఇలా సదా ఓహో ఓహో అని అంటారు కదా. सदा वाह वाह के गीत गाने वाली आत्माएं हो ना, कभी गलती से भी हाय तो नहीं निकलता, हाँ ये क्या हो गया नहीं, कोई दुख का नजारा देख करके भी హాయ్ శబ్द नहीं निकलना चाहिए. అంటే ఓహో ఓహో అనే పాట పాడే ఆత్మలే కదా మీరు. పొరపాటున కూడా అయ్యో అనే శబ్దం రావటం లేదు కదా. అయ్యో ఇదేంటి ఇలా జరిగిపోయింది. ఏదైనా దుఃఖం యొక్క దృశ్యం చూసినప్పుడు కూడా అయ్యో అనే శబ్దం రాకూడదు అంటున్నారు బాబా. कल हाय हाय के गीत गाते थे, आज वाह वाह के गीत गाते हो, इतना अंतर हो गया. నిన్న అయ్యో అయ్యో అనే పాట పాడేవారు, ఈ రోజు ఓహో ఓహో అనే పాట పాడుతున్నారు కదా. అంత తేడా వచ్చింది కదా మీలోని. ये किसकी शक्ति है, ఇది ఎవరి శక్తి? బాప్కి या ड्रामा की? बाबा शक्ति ड्रामा యొక్క शक्ति? बाप भी तो ड्रामा के कारण आया ना, तो ड्रामा भी शक्तिशाली हुआ. బాబా వచ్చారు అంటే డ్రామా కారణంగానే వచ్చారు కాబట్టి ड्रामा కూడా శక్తిశాలి అంటున్నారు బాబా. अगर ड्रामा में पार्ट नहीं होता तो बाप भी क्या करता? बाप भी शक्तिशाली है और ड्रामा भी शक्तिशाली है, तो दोनों की गीत गाते रहो, वाह ड्रामा वाह. అంటే డ్రామాలో బాబా పాత్రే లేకపోతే బాబా ఏం చేయగలరు? అంటే బాబా డ్రామా రెండు శక్తిశాలి. బట్ ఓహో బాబా ఓహో అనే దాంతో పాటు ఓహో డ్రామా ఓహో అనే పాట కూడా పాడుతూ ఉండండి. जो स्वप्न में भी ना था वो साकार हो गया, घर बैठे सब मिल गया, घर बैठे इतना भाग्य मिल जाए, इसको कहते డైమండ్ లాటరీ. మీరు స్వప్నంలో కూడా ఊహించలేదు, అది సాకారం అయింది. ఇంట్లో కూర్చుంటుండగానే ప్రాప్తులు దొరికాయి. అంటే ఇంట్లో కూర్చుంటుండగా ఎంత భాగ్యం దొరకడం అంటే దీన్నే డైమండ్ లాటరీ అంటారంటున్నారు బాబా. तीसरा మూడో పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. संगम युगी स्वराज्य अधिकारी आत्माएं बने हो, हर कर्मेंद्रिय के ऊपर अपना राज्य है, कोई कर्मेंद्रिय धोखा तो नहीं देती, कभी संकल्प में भी हार तो नहीं होती, कभी व्यर्थ संकल्प चलते हैं. సంగం యుగి స్వరాజ్య అధికారి ఆత్మలుగా అయ్యారా? ప్రతి కర్మేంద్రియం పైన మీ రాజ్యం నడుస్తుందా? ఏ కర్మేంద్రియం మోసం చేయటం లేదు కదా. ఎప్పుడు సంకల్పంలో కూడా ఓడిపోవటం లేదు కదా మీ ఇంద్రియాలతో. ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవటం లేదు కదా. स्वराज्य अधिकारी आत्मा इस नशे और निश्चय से सदा शक्तिशाली बन माया जीत सो जगत जीत बन जाते हैं. స్వరాజ్య అధికారి ఆత్మలమనే నష మరియు నిశ్చయంతో శక్తిశాలిగా అయి మాయాజీతులుగా సో జగజ్జీతులుగా అయిపోతారంటున్నారు బాబా. స్వరాజ్య అధికారి ఆత్మే సహజ యోగి నిరంతర యోగి బన్ సక్తే. స్వరాజ్య అధికారి ఆత్మలు సహజ యోగిగా నిరంతర యోగిగా కాగలరు. स्वराज्य अधिकारी के नशे और निश्चय से आगे बढ़ते चलो. స్వరాజ్య అధికారులు అనే నష మరియు నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉండండి అంటున్నారు బాబా. మాతాయ నష్టో మోహో యా మోహే. బాబా మాతలకు అడుగుతున్నారు, మాతలు నష్టోమోహులుగా ఉన్నారా లేదా ఏమైనా మోహ మమకారాలు ఉన్నాయా? पांडवों को कभी क्रोध का अंश मात्र जोश आता है. బాబా పాండవులకు అన్నయ్యలకు అడుగుతున్నారు, పాండవులకి ఎప్పుడైనా క్రోధం అనేది అంశం మాత్రంగా వస్తుందా? ఆవేశం. అక్కీలకి ఉండేది ఎక్కువ మోహం, అన్నయ్యలకి తొందరగా వచ్చేది క్రోధం. కభీ కోయి తోడా నీచే ఊపర్ కరే తో క్రోధ ఆయేగా. ఎవరేమైనా కొద్దిగా హెచ్చు తగ్గులు ఏదైనా ఎందులోనైనా చేస్తే క్రోధం వస్తుందా? थोड़ा सेवा का चांस कम मिले, दूसरे को ज्यादा मिले तो बहन पर थोड़ा सा जोश आएगा कि ये क्या करती है. కొద్దిగా సేవా ఛాన్స్ ఎవరికైనా తక్కువ దొరికింది అనుకోండి, ఇంకొకరికి ఎక్కువ దొరికింది అనుకోండి, అప్పుడు అక్కీ పైన కొద్దిగా ఆవేశం వస్తుందా, కోపం?
ఈ అక్క ఏం చేస్తున్నారు? నాకేమో సేవలో చిన్న ఛాన్స్ ఇచ్చారు. ముందు పెట్టలేదు. వాళ్ళని ముందు పెట్టారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. देखना पेपर आएगा क्योंकि थोड़ा भी देहाभिमान आया तो उसमें जोश या क्रोध सहज आ जाता है. కాబట్టి పేపర్ వస్తది మాయ నుండి చూసుకోండి అంటున్నారు బాబా. కొద్దిగైనా దేహాభిమానం మీలో వచ్చింది అంటే అందులో ఆ ఆవేశం, క్రోధం అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. इसलिए सदा स्वराज्य अधिकारी अर्थात सदा ही निरहंकारी, सदा ही निर्माण बन सेवादारी बनने वाले मोह का बंधन भी खत्म. కాబట్టి సదా స్వరాజ్య అధికారీలు, సదా నిరహంకారీలు, సదా నిర్మాణులుగా అయ్యి నమ్రచిత్తులుగా అయ్యి సేవాదారులుగా అయ్యేటటువంటి వారు మీరు అంటున్నారు బాబా. అలానే మోహం అనే బంధన కూడా సమాప్త అయిపోవాలని చెప్తున్నారు బాబా. अच्छा वरदान बाप समान अपने हर बोल व कर्म का यादगार बनाने वाले दिल तख्त नशीन सो स्वराज राज्य तख्त नशीन भव. బాబా సమానంగా స్వయం యొక్క ప్రతి మాట, ప్రతి కర్మని స్మృతి చిహ్నంగా తయారు చేసుకునేటటువంటి, బాబా సమానంగా స్వయం యొక్క ప్రతి మాటని, ప్రతి కర్మని స్మృతి చిహ్నంగా తయారు చేసుకునేటటువంటి హృదయ సింహాసనాధికారులుగా మరియు రాజ్య సింహాసనాధికారిగా తయారు కండి. హృదయ సింహాసనాధికారిగా మరియు రాజ్య సింహాసన అధికారిగా తయారు కండి. जैसे बाप द्वारा जो भी बोल निकलते हैं वो यादगार बन जाते हैं. ऐसे जो बाप समान है वो जो भी बोलते हैं वो सबके दिलों में समा जाता है, अर्थात यादगार रह जाता है. ఏదైతే బాబా ద్వారా ప్రతి మాట వెలువడుతుందో అది ఒక స్మృతి చిహ్నంగా తయారైపోతుంది. ఏ విధంగా బాబా నోటి నుండి ఏ మాట వెలువడినా అది స్మృతి చిహ్నంగా తయారైపోతుంది. అలానే ఎవరైతే బాబా సమానంగా ఉంటారో వాళ్ళు ఏది మాట్లాడినా అందరి హృదయాల్లో అది ఇమిడిపోతుంది. బాబా ఏ ఒక్క మాట మాట్లాడినా అది స్మృతి చిహ్నంగా తయారైపోతుంది. అలానే ఎవరైతే బాబా సమానమైన పిల్లలుగా ఉంటారో వాళ్ళు ఏది మాట్లాడినా అది అందరి హృదయాల్లో ఇమిడిపోతుంది అంటున్నారు బాబా. అంటే స్మృతి చిహ్నంగా తయారైపోతుంది, అర్థాత్ యాద్గార్ రే జాతా హై. అందరి హృదయాల్లో ఇమిడిపోవడం అంటే ఏంటి? అది వాళ్ళ హృదయాల్లో స్మృతి చిహ్నంగా ఉండిపోతుంది. वो जिस आत्मा के प्रति संकल्प करते तो उनके दिल को लगता है. బాబా సమానమైన పిల్లలంటే ఏ ఆత్మ ప్రత్యేనా ఏదైనా సంకల్పం చేశారంటే అది వాళ్ళ హృదయానికి వెళ్ళి తగులుతుంది అన్నమాట, గురి తగులుతుంది. బాబా సమానమైన పిల్లలంటే ఏ ఆత్మ ప్రత్యేనా ఏదైనా సంకల్పం చేశారంటే అది హృదయానికి వెళ్ళి గురి తగులుతుంది. उनके दो शब्द भी दिल को राहत देने वाले होते हैं. ఇలాంటి బాబా సమానమైన పిల్లలు రెండు శబ్దాలు మాట్లాడినా అది వాళ్ళ హృదయానికి మార్గం చూపించేదిగా ఉంటుంది. బాబా సమానమైన పిల్లలు రెండు శబ్దాలు మాట్లాడినా అది ఇతరుల హృదయానికి మార్గం చూపించేదిగా ఉంటుంది. उनसे समीपता का अनुभव होता है इसलिए उन्हें सब अपना समझते हैं. అలాంటి పిల్లల దగ్గర అందరికి సమీపత యొక్క అనుభవం అవుతుంది. అందుకే అందరూ కూడా వాళ్ళని ఏమనుకుంటారంటే వీళ్ళు మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. బాబా సమానంగా ఉండే పిల్లలు ఏది మాట్లాడినా అది హృదయానికి గురి తగులుతుంది. వాళ్ళ సంకల్పం కూడా ఎవరి ప్రతి ఏ సంకల్పం చేస్తే అది హృదయానికి తగులుతుంది. రెండు మాటలు మాట్లాడినా అది వాళ్ళకి ఆదర్శంగా మార్గం చూపించేదిగా ఉంటుంది. అందుకు అందరికీ దగ్గర అవుతారు వాళ్ళు, బాగా సమీపత యొక్క అనుభవం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళని తన అనే భావంతో చూస్తారు, మన వాళ్ళు అని. ऐसे समान बच्चे ही दिल तख्त नशीन सो राज्य तख्त नशीन बनते हैं. ఇలాంటి సమానమైన పిల్లలే హృదయ సింహాసనాధికారులుగా మరియు రాజ్య సింహాసనాధికారులుగా తయారవుతారు. ఇలాంటి సమానమైన పిల్లలే హృదయ సింహాసనాధికారులుగా మరియు రాజ్య సింహాసనాధికారులుగా తయారవుతారు.
स्लोगन, अपनी उड़ती कला द्वारा हर समस्या को बिना किसी रुकावट से पार करने वाले उड़ता पंछी बनो. ఎగిరే కలలతో ప్రతి సమస్యని ఎలాంటి ఆటంకంతో, అంటే ఎలాంటి అడ్డంకి లేకుండానే ఎగిరే పక్షులుగా తయారవ్వండి. ఎగిరే కలల ఆధారంతో ప్రతి సమస్యలో ఏ అడ్డంకి, ఏ ఆటంకం లేకుండా ఉండేవారుగా ఎగిరే పక్షులుగా తయారవ్వండి. ఎగిరే పక్షులు అంటేనే వాళ్ళకి ఏది అడ్డు రాదు, కాబట్టి సమస్యలనే వస్తాయి, కానీ అవి మనకు అడ్డు అనిపించకూడదు, అవి మనల్ని ఆపకూడదు. అలాంటి ఎగిరే పక్షులుగా ఎగిరే కలలతో తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇంకా సూచన ఏంటంటే, ఈరోజు 3వ ఆదివారం ఇంటర్నేషనల్ యోగం యొక్క దినం ఈరోజు. అందుకు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు డబల్ లైట్ ఫరిస్తా స్వరూపంలో స్థితులయ్యి యోగాభ్యాసం చేయండి అని సూచన. మీ శుద్ధమైన శక్తిశాలి మనసాశక్తులతో పూర్తి విశ్వానికి సహయోగం ఇచ్చే సేవ ఈరోజు చేయాలి. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ఈరోజు బాబా నుండి సహయోగం ఎలా పొందాలి, సహయోగం యొక్క సాగరుడైన బాబా నుండి 10 గుణాల సహయోగం పొందే విధి ఈరోజు బాబా చెప్తారు. కాబట్టి సారమంతా ఏంటి? సాహసం ఉండాలి. సాహసం అన్నది అంతిమం వరకు చూపించాలి, ప్రతి విషయంలో కూడా చూపించాలంటున్నారు బాబా. మొట్టమొదటి సాహసం ఏంటి చూపిస్తుంది? మీరు బాబా పిల్లలు అవ్వడంతోనే పవిత్రంగా అయ్యే సాహసం. అది ప్రపంచం అంతా ఏమనుకుంటుంది? అసంభవం. ద్వాపర యుగంలో వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చిన ఋషులు మునులు కూడా ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అన్నారు, కష్టం అన్నారు. ఈ రోజుల్లోనైతే ఇంకా కష్టం అంటారు. అలాంటిది అది మీకు ఇప్పుడు సహజం అయిపోయింది. ఎలా సహజమైంది? బాబా ఇచ్చిన జ్ఞానం యొక్క శక్తి ఆధారంతో, స్మృతి ద్వారా పావన స్థితి యొక్క అనుభూతి ఏదైతే జరుగుతుందో ఆ శక్తి ఆధారంతో అది మీకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అంటే ఒక్క అడుగు సాహసంతో అది ముందుకు వేయడంతో అది మీకు కష్టమనే అనిపించట్లేదు. బాబా అలా సహయోగం అందిస్తున్నారు మీకు. అంటే ఫస్ట్ అడుగు అది అంటున్నారు బాబా. అలానే మాయాజీతులు అవ్వడంలో కూడా బాబా సహయోగం పొందుతున్నారు కదా. మాయ కూడా రకరకాల రూపాల్లో వస్తుంది అంటున్నారు బాబా. అప్పుడప్పుడు గుప్తంగా వస్తుంది, అప్పుడప్పుడు రాయల్ రూపంలో, అప్పుడప్పుడు ప్రఖ్యాత రూపంలో, అప్పుడప్పుడు ఈశ్వరీయ రూపంలో కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే 63 జన్మల నుండి సాత్విగా అయ్యారు, అది కూడా మిమ్మల్ని విడిచిపెట్టడం ఇష్టపడదు అంటున్నారు బాబా. కానీ అందులో కూడా మీరు ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? ఈ మాయారాజ్యం సమాప్తి అయ్యేదే ఉంది, మేము విజయం పొందేదే ఉంది, ఇది డ్రామాలో నిశ్చితమైపోయి ఉంది. ఈ నషతో మీరు ఈజీగా మాయాజీతులు కూడా అయిపోతున్నారు. ఈ విషయంలో కూడా సాహసం చూపించారు అంటున్నారు బాబా. ఇలా ప్రతి విషయంలో కూడా అంతిమం వరకు సాహసం చూపించారు. కానీ కొన్ని కొన్ని ప్రాప్తులు బాబా నుండి సాహసంతోనే, కొంతమందికి సాహసం చూపించటం లేదు, కొంతమందికి సాహసం యొక్క అనుభవం కూడా ఉంది, ఉన్నప్పటికీ కూడా మధ్యలో అభిమానం కారణంగా అశ్రద్ధలోనికి వచ్చేస్తున్నారు అంటున్నారు బాబా. జ్ఞానితో ఆత్మలు అయిపోయాం, యోగితో ఆత్మలు అయిపోయాం, మంచి సేవాదారులు అయిపోయాం, సెంటర్లో ఉన్న వాళ్ళైతే సెంటర్ ఇన్ఛార్జ్ అయిపోయాం, సేవా రాజధాని తయారైపోయింది, ప్రకృతి కూడా మాకు సేవ చేస్తుంది, అంతా బాగుంది అని విశ్రాంతి ప్రియులు అయిపోతున్నారు, ఇంకా అశ్రద్ధలోనికి వచ్చేస్తున్నారు. అలానే కొంతమంది పిల్లలు బాబా పిల్లలు అయ్యాం కదా, పవిత్రంగానే ఉన్నాం కదా, కానీ పవిత్రంగా అయ్యాం కాబట్టి అయిపోయింది, ఇంకా బాబా మాకు కాకపోతే ఇంకెవరికి సహయోగం ఇస్తారు, అదొక రకమైన అశ్రద్ధ అంటున్నారు బాబా. బాబా పిల్లలు అయిపోయామని అశ్రద్ధ. అలానే సాహసం చూపించి ఏదైతే కొంత పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారో, సేవలో ముందుకు వెళ్తున్నారో, ఆ ప్రాప్తులు కూడా చక్కగా అనుభవం అవుతున్నప్పుడు అందులో కూడా మళ్ళీ ఒక రకమైన అభిమానంతో కూడుకున్న అశ్రద్ధ వచ్చేస్తుంది. దీనివల్ల సాహసం అనే విషయాన్ని వదిలేస్తున్నారు అంటున్నారు బాబా. ఆ పొరపాటు చేస్తున్నారు.
దానివల్ల సంపూర్ణంగా అయ్యే స్థితికి ఏదైతే చేరాలో అందులో సహయోగం పొందలేకపోతున్నారంటున్నారు బాబా. బ్రహ్మ బాబాని ఆ విషయంలో బాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబా చూడండి, బ్రహ్మ బాబాకు ముందే తెలుసు నేను నారాయణుడు అవుతానని, కానీ ఎప్పుడు పురుషార్థంలో అశ్రద్ధ చూపించలేదు. కర్మాతీతంగా అయ్యే పురుషార్థంలో అటెన్షన్ పెట్టుకున్నారు బ్రహ్మ బాబా. లాస్ట్ వరకు కూడా విద్యార్థి జీవితమే గడిపారు బాబా. బాబా కూడా ఏం చెప్తున్నారు, ఎంతవరకు జీవిస్తుంటారో అంతవరకు చదవాలి మీరు, సంపూర్ణంగా అయ్యే అటెన్షన్ పెట్టుకోవాలి, అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అటెన్షన్ పెట్టుకోవాలి. ఇది బ్రహ్మబాబా అంతిమం వరకు అటెన్షన్ పెట్టుకున్నారు, సాహసంతో నడిచారు. తన తీవ్ర పురుషార్థం ఎలా చేస్తున్నారనే అనుభవాలు కూడా బాబా మనకు చాలా వినిపించారు. తను సాహసంతో అంతిమం వరకు ముందుకు వెళ్ళడమే కాకుండా ఇతరులకి కూడా సాహసాన్ని కలిగించారు. అలా మీరు కూడా బ్రహ్మబాబాని ఫాలో చేయండి. అంత్యం వరకు విద్యార్థి జీవితం గడపాలి, స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ సాహసం విషయంలో అశ్రద్ధ చేయకండి. ఇంకా బాబా ఇది కూడా చెప్పారు కదా, ఈ విషయంలో అశ్రద్ధ చేసి కొంతమంది పిల్లలు చక్కగా నవ్వొచ్చే మాటలు మాట్లాడుతున్నారు. బాబాకు నవ్వు వస్తుందంట. ఏమంటున్నారు, మీకేం తెలుసు, మీకు ఈ పరిస్థితి వస్తే మీకు తెలుస్తుంది. శివబాబా కూడా ఏమంటున్నారు, మీరు నిరాకారుడు కదా, మీకేం తెలుసు, మాలా జన్మ తీసుకుంటే తెలుస్తుంది. బ్రహ్మబాబాకు కూడా ఏమంటున్నారు, మీకు శివబాబా లిఫ్ట్ ఉంది కదా, మీకేం తెలుసు అంటున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు చేస్తున్న చిన్న పొరపాటు. ఆ సాహసం చూపించకపోవడం వల్ల చిన్న రాయి కూడా మీకు పర్వతం అయిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి సాహసవంతులైన పిల్లలకే భగవంతుని యొక్క పదమా గుణాల సహయోగం అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఈ విధి విధానం అనేది డ్రామాలో తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. ఈ విధి విధానం లేకపోతే అందరూ రాజులు అయిపోతారు అంటున్నారు బాబా. నెంబర్ వారుగా అవ్వడానికి కారణమే ఇది. బాబా సహయోగం యొక్క సాగరుడు, ఎంత కావాలంటే అంత ఇస్తారు, కానీ సాహసం మాత్రం మీరు చూపించాలి ప్రతి విషయంలో, అప్పుడే సహయోగం లభిస్తుంది. కాబట్టి మీరు సాహసం చూపించి ఎంత కావాలంటే అంత సహయోగం బాబా నుండి తీసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.